ఇక పాకిస్తానీలకు యూఏఈ వీసాల జారీ నిలిపివేసింది. దాదాపు పాకిస్తానీలను నిషేధించినంత పనిచేసింది. యూఏఈకి వెళ్లే పాకిస్తాన్ ప్రజలు నేరాలకు పాల్పడుతున్నారని సెనేట్ మానవ హక్కుల ఫంక్షనల్ కమిటీకి అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. అయితే పూర్తిగా నిషేధం విధిస్తే దాన్ని ఎత్తించేయడం కష్టమవుతుందని ఆ కమిటీ చైర్పర్సన్ సమీనా జాహీ అభిప్రాయపడ్డారు. ఇటీవల అతి కష్టం మీద కొంతమందికి మాత్రమే యూఏఈ వీసాలు జారీ చేసిందని ఆమె తెలిపారు. మరోవైపు పాక్ లోని యూఏఈ రాయబారి అక్కడి యూఏఈ వీసా సెంటర్లో రోజుకు 500 వీసా దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇక పాకిస్తానీలకు యూఏఈ వీసాల జారీ నిలిపివేసింది. దాదాపు పాకిస్తానీలను నిషేధించినంత పనిచేసింది. యూఏఈకి వెళ్లే పాకిస్తాన్ ప్రజలు నేరాలకు పాల్పడుతున్నారని సెనేట్ మానవ హక్కుల ఫంక్షనల్ కమిటీకి అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. అయితే పూర్తిగా నిషేధం విధిస్తే దాన్ని ఎత్తించేయడం కష్టమవుతుందని ఆ కమిటీ చైర్పర్సన్ సమీనా జాహీ అభిప్రాయపడ్డారు. ఇటీవల అతి కష్టం మీద కొంతమందికి మాత్రమే యూఏఈ వీసాలు జారీ చేసిందని ఆమె తెలిపారు. మరోవైపు పాక్ లోని యూఏఈ రాయబారి అక్కడి యూఏఈ వీసా సెంటర్లో రోజుకు 500 వీసా దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.